ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ. రైతు రాజును చేయడమే మా లక్ష్యం. ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం. ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు. ఇవాళ రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. భట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. భట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం. మీ ఆశీర్వాదం పొందుతాం. ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.